ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుదాం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. కాబట్టి అందుచేతను 13వ వచనం చదవండి. మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తివంతులగునట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమనే దట్టిని కట్టుకొని దాని తర్వాత నీతి అని మైమరపును తొడుగుకొని. దీని పేరేంటి? నీతి అనే మైమరువు. నీతి అనే మైమరువు అంటే ఏంటి? వాట్ ఈస్ నీతి? వాట్ ఈస్ రైచియస్? ఎప్పుడన్నా బైబిల్ నీతి అని చూపించినప్పుడు ఇట్ ఈస్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్. దేవుని ముందు సరిగా నిలబడతాం. ఈరోజు మన జీవితంలో సర్వాంగ కవచం ఉందా అని ఒకసారి పరీక్షించుకోవాలంటే దేవుని ముందు సరిగా నిలబడున్నారా? ఈరోజు దేవుని ముందు మనం నిలబడినప్పుడు ఆర్ వి యాక్సెప్టబుల్? దేవుని ముందు మనం నిలబడినప్పుడు దేవుడు మనల్ని ఉన్న పాటును అంగీకరించగలుగుతున్నాడా? ఉన్న పాటును అంగీకరిస్తామంటే ఒక పాపి ఉన్న పాటున్న దేవుని సన్నిధిలోకి వస్తాం వేరు. ఒక నీతిమంతుడిగా మార్చబడిన వ్యక్తి, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తి దేవుని ముందు ఏ సమయమైనా సరిగా నిలబడతాం. నీ పాపాలు కడిగేది యేసయ్య రక్తం. నిన్ను నీతిమంతుడిగా మార్చింది యేసయ్య రక్తం. కానీ నీతి పొందిన తర్వాత, నీతిగా మార్చబడిన తర్వాత నీ రక్షణని భయంతో, జాగ్రత్తతో నువ్వు కాపాడుకోవాలి, కొనసాగించాలి. యు సీ, యు హ్యావ్ బీన్ జస్టిఫైడ్ త్రూ ఫెయిత్. కానీ అదే సమయంలో విశ్వాసము ఎందులో ఉందనేది పరీక్షించుకోవాలి. ఎందుకంటే విశ్వాసం అనే డాలు గురించి మనం అధికంగా ధ్యానిస్తూ ఉంటాం. కానీ ఈ నీతి అనే కవచం కూడా విశ్వాసానికి, ప్రేమకి లింక్ అయి ఉంది, తెలుసా? ఎందుకంటే విశ్వాసం అనే డాల్ గురించి మాట్లాడతాం, విశ్వాసం అనే డాలు డిఫెన్స్గా మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ విశ్వాసము ప్రొటెక్షన్గా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ చూసినప్పుడు డాలు నాట్ జస్ట్ డిఫెన్స్, డాల్ని అటాక్ కూడా వాడతారు. డాల్ని అటాక్ కూడా వాడతానికి ఉంది, నాట్ జస్ట్ డిఫెన్స్. కానీ ఇది చూసినప్పుడు ఇట్ ప్లేస్ అ వెరీ వైటల్ రోల్. ఒక సోల్జర్ జీవితంలో ఈ ఆర్మర్ అనేది చాలా ముఖ్యం. ఈ ఆర్మర్ చూసినప్పుడు ఇది ఎన్నో భాగాలుగా ఉంటుంది. షోల్డర్ పార్ట్, చెస్ట్ అండ్ ఫుల్ బాడీ పార్ట్. ఇక్కడ నుండి వెనకాల కూడా కవర్ అయి ఉంటుంది, వెనకాల కూడా ప్రొటెక్షన్ ఉంటుంది, వెనకాల కూడా కట్టి ఉంటుంది. ముందు ఎలా ఉందో వెనకాల కూడా అదే రీతిగా ఉంటుంది, కనబడుతుంది. సో ఇది కంప్లీట్ ప్రొటెక్షన్. ఇందాక చెప్పుతూ వచ్చాను, ఇది మనకి ప్రేమకి, విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది. ఎక్కడ? మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుదాం ఒకసారి. మనమును పగటివారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను అనే కవచమును, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రావమును ధరించుకొందుము. ఇక్కడ తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో 5:8 తెలియజేయబడుతుంది విశ్వాసము, ప్రేమ. మనలో ప్రేమ అన్నదప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు చెప్తాడు, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు. అసలు మన జీవితంలో కవచం ఉందా అనే దానికి రుజువు ఏంటి తెలుసా? మనం ఇతరులను ప్రేమిస్తాం. ఈరోజు చాలామంది ఇష్టం వచ్చేలాగా ప్రేమ అని చెప్పి ప్రేమ సాకులో ఏదేదో చేసుకుంటూ ప్రేమించమందిగా బైబిల్లో అంటారు. నో, అగాపే ప్రేమ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ బ్యాక్. మళ్ళీ ప్రతి స్పందన ఎదురు చూడకుండా దేవుని నామంలో, దేవుని నామ మహిమార్థమే చేయగలుగుతామా? ఈరోజు మన ప్రేమలో సిన్సియారిటీ ఉందా, ప్యూరిటీ ఉందా, జెన్యునిటీ ఉందా? ఈరోజు ఎంతమంది నిజంగా దేవుని ప్రేమతో నింపబడి జీవిస్తున్నామండి? మనుషుడు అన్న మాటలకి కలవరపడకుండా ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుంది. ఎక్కడ ఒకసారి చదువుదామా? 1 Corinthians 13:4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా
ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, అది అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఏంటంట? మనుషులు మన గురించి చేసిన చెడు మనసులో ఉంచుకోదంట. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటిని అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ గురించి చెప్పాలంటే ఎంతో చెప్పచ్చు. ప్రేమ అంటే యేసు ప్రభువేనండి. సింపుల్ వన్ వర్డ్లో చెప్పాలంటే ప్రేమని ఈరోజు మనుషుడికి చూపించింది, ఇదిరా ప్రేమ అని నిరూపించింది యేసు ప్రభువే. దేవుడు మనల్ని ప్రేమించాడన్న మాటని నిరూపణలో మనకి నిరూపించింది యేసు ప్రభు. హీ మేనిఫెస్టెడ్ ద లవ్ దట్ ద ఫాదర్ హస్ గాట్ ఫర్ యూ. తండ్రి నీ పట్ల కలిగి ఉన్న ప్రేమని కనబరిచింది యేసు ప్రభు. దేవుని వాక్యంలో అదే రీతిగా రాయబడి ఉంటుంది. తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడో కనబరచబడింది ఎలాగంట, ఆయన ప్రియ కుమారుని నీ కొరకు బలి ఇస్తున్నాడంట. యు సీ టుడే వి నీడ్ టు రిమెంబర్, దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఆ ప్రేమతో ప్రతి విశ్వాసి నింపబడి ఉండాలి. ప్రతి క్రీస్తుని వెంబడించే వ్యక్తి నింపబడి ఉండాలి. డూ యూ హ్యావ్ లవ్? బికాస్ వీఆర్ టాకింగ్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్, అబౌట్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్. అపవాది మనల్ని పోరాడుతున్నాడు. ద థింగ్ దట్ కెన్ డిఫెండ్ యూ is love and faith, that is righteousness. నీలో ప్రేమ నీతి ఉందంటే నీ పైన కవచం ఉంది. అది నీ అంతటా నీకు కలిగిన ప్రేమ కాదు, దేవుడు అనుగ్రహించిన కవచము కదా. దేవుని పొందిన మనము దేవుని ద్వారా అనుగ్రహించబడిన ప్రేమ, విశ్వాసం. చూసి కవచము మన మీద ఉందా అనేది మనం పరీక్షించుకోవాలండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, ధరించుకో, అపవాదాన్ని పోరాడినట్లుగా ధరించుకో. యోహాను 13:34-35 రెండు చదవండి. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించాలని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలి. ఇందును బట్టి మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకొందురు. దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. మీరు ఒకరిని ఒకరు ప్రేమించినట్లయితే మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. మరలా చదువుతున్నామండి. దేవుడు అంటున్నాడు, నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నా. ఐఎమ్ గివింగ్ ఏ న్యూ కమాండ్మెంట్. లవ్ ఈచ్ అదర్. మిమ్మల్ని వల్లే మీ పొరుగు వాడిని ప్రేమించండి. దీనిని బట్టి మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటుంది. చూసి మన జీవితంలో ఇఫ్ వీ హ్యావ్ టు హ్యావ్ ద రైట్ స్టాండింగ్ బిఫోర్ గాడ్, దేవుని ముందు నీతిగా బ్రతకగలిగిన వారు, నీతిగా కనబడగలిగిన వాడు, ఒక వ్యక్తి జీవితం దేవునికి అంగీకారంగా ఉంది అన్నదప్పుడు రుజువు ఏంటంటే, మనము దేవుని ప్రేమను కలిగి ఉంటాం, దేవుని ప్రేమతో ఇతరులని ప్రేమిస్తున్నాం. దానిని బట్టి మనం దేవుని సొత్తుని కనబరుస్తున్నాం. దేవుని వాక్యం తెలియజేస్తుందండి, మీరు దేవుని బిడ్డలుగా ఉండాలంటే దేవుడు అనుగ్రహించిన నీతిని కలిగి నీలో ప్రేమ, విశ్వాసం. బైబిల్ చూసినప్పుడు విశ్వాసం గురించి ధ్యానించాలంటే ఇట్ జస్ట్ పోర్ట్రేట్స్ వెరీ నైస్లీ. ఇక్కడ చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ వచనం ఒకసారి చదువుదామా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. మనం చూస్తున్నాము, విశ్వాసము లేనివాడు దేవుణ్ణి మెప్పించలేడు, విశ్వాసం ఉన్నవాడు దేవుణ్ణి మెప్పించేవాడు. జస్ట్ ఆపోజిట్. ఈరోజు మీరు దేవుణ్ణి మెప్పించేవారు ఉన్నారా? ఈజ్ యువర్ లైఫ్ ప్లీజింగ్ టు గాడ్? విశ్వాసం, నీలో విశ్వాసం ఉందా? నీ విశ్వాసం ఎలాగుంది? ఎందుకంటే దేవుని వాక్యం చూసినప్పుడు రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-5 వరకు చదివినప్పుడు, అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడనదు. పని చేయక భక్తిహీనుమని నీతివంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికిని వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా
దేవుడు ఎవరిని నీతివంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడు అని దావీదు కూడా చెప్పుచూ ఉన్నాడు. మనం చూస్తున్నామండి, ఈ విశ్వాసం నీతిగా ఎంచబడుతుందంట. యు హ్యావ్ ఫెయిత్, యు హ్యావ్ దిస్. యు హ్యావ్ లవ్, యు హ్యావ్ దిస్. ప్రేమ, విశ్వాసము ఇది మన కవచం అని 1 తెస్సలోని 5:8 చదివాం ఇందాక, గుర్తుంది కదా. సో విశ్వాసం లేనివాడు నీతివంతుడు కాదు. విశ్వాసం లేనివాడు నీతి కవచం ధరించిన వాడు కాదు. ప్రేమ లేనివాడు నీతి కవచం ధరించిన వాడు కాదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీ హృదయంలో ప్రేమ ఉందా? అందరికీ దేవుడు అంటే ప్రేమ ఉందిలే, పొరుగుడు అంటే ప్రేమ ఉందా? ఎందుకంటే కొంతమంది క్షమించరాని మనసు, క్షమించరాని జీవితం, ఏమాత్రం క్షమాపణ లేదు. క్షమిస్తాం ఎంత కష్టమో, క్షమిస్తాం ఎంత బాధో, క్షమిస్తాంలో ఎంత గింజుకుంటారు కొంతమంది క్షమించరా అంటే. పిల్లలు ఎప్పుడైనా చూడండి, వారిది ఎవరైనా తీసుకున్నారు అనుకో, మీ సంగతి ఏంటో కానీ పిల్లలతో నేను భలే కథలు చూస్తూ ఉంటా. వస్తుంది, దాన్ని తీసుకుంటుంది, తీసుకుని ఇయ్యేస్తుంది, అది అన్న వెంటనే ఇచ్చేస్తుంది. ఇచ్చిన తర్వాత ఊరుకోవచ్చుగా, ఎగిరెగిరి తంతానికి వెళ్తుంది. ఎందుకు? నాది తీసుకుంది, ఇచ్చేసింది కదా, అసలు ఎందుకు తీసుకోవాలి? ఈరోజు మనుషుడు అట్లే ఉన్నాడు కదండి. నాట్ రెడీ టు ఫర్గివ్, నాట్ రెడీ టు లవ్. పడిపోయిన మనుషుడు స్వభావం అది, పడిన ఆదాము స్వభావం అది. వీఆర్ జస్ట్ సో ఎంగల్ఫ్డ్ విత్ సెల్ఫ్, స్వార్థముతో, స్వీయనీతులతో, స్వీయ ప్రేమతో. నన్ను నేనే ప్రేమించుకుంటాను, నాకే ప్రేమ. నిజంగా నువ్వు ప్రేమించుకున్నట్లయితే అలా బ్రతకవు. ఈరోజు స్వార్థము, పడిపోయిన మనుషుడు స్వభావం. నేను దేవుడిలాగా అయిపోవాలి, నేను దేవుణ్ణి, నాదే అంతా. ఈరోజు మిమ్మల్ని ప్రభు నామమున పెట్టుకుంటున్నాను. కెన్ యూ రియలీ హంబుల్ బిఫోర్ గాడ్? దేవుని ముందు నిజంగా తగ్గించుకుని, ప్రభా ఇదిగోనయ్యా, నువ్వు నా పక్షాన నీతి న్యాయములు జరిగించే దేవుడు అయ్యా, నీ వాక్కుని నమ్ముతున్నాను, నీ వాక్కుని ధరించుకుంటున్నాను, ప్రేమ ఆయుధంగా ధరించుకుంటున్నా, ప్రేమ ఆయుధంగా ధరించుకుంటున్నాము. ఇతరులను క్షమిస్తాను. నో మ్యాటర్ వాట్ దే స్పీక్, వాట్ దే డూ, ఐ ఫర్గివ్, ఐ లెట్ గో. అదే సమయంలో నేను నమ్ముతున్నాను, ఫెయిత్. మనుషుడు ఏమన్నా కూడా నాలో ఫెయిత్ ఏంటి తెలుసా? నువ్వు వాగ్దానాలు నెరవేర్చే దేవుడు, నువ్వు కార్యంని జరిగించే దేవుడివి, నువ్వు మాట ఇచ్చే అక్షరాలను నెరవేర్చే దేవుడు. నీకు అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు నా జీవితంలో గొప్ప తలుపులు తెరుస్తావు, గొప్ప అవకాశాలు ఇస్తావు, గొప్ప హెచ్చింపుని ఇస్తావు. నేను నమ్ముచున్నాను ప్రభా. ఎంతమందికి అలాంటి విశ్వాసం ఇక్కడ ఉందండి? ఎంతమంది నిజంగా నమ్మి పోరాడుతున్నారు దేవుని దగ్గర? దేవా, నువ్వు నాకు న్యాయం జరిగించవా, నువ్వు నాకు మేలు జరిగించవా, నువ్వు నాకు సరైన త్రోవలో నన్ను నడిపించవా, నీ సహాయం నాకు అనుగ్రహించవా, నీ శక్తిని నాకు అనుగ్రహించవా, నీ నెమ్మదితో నన్ను నింపవా. విశ్వాసం లేకుండా ఎవ్వరు దేవుణ్ణి మెప్పించలేరంట. దేవుని వాక్యలో చూసినప్పుడు విశ్వాసం లేకుండా ఎవ్వరూ దేవుణ్ణి సంతోషపెట్టవచ్చు. చూసి ఈరోజు ఆర్ వి రియలీ రిచ్ ఇన్ లవ్? దేవుని ప్రేమతో నింపబడిన వారు ఉన్నామా? ఈరోజు లోకం చూడండి, ఐఎమ్ రిచ్ విత్ దిస్, ఐఎమ్ రిచ్ విత్ దిస్, ఐఎమ్ రిచ్ ఇన్ మనీ, ఐఎమ్ రిచ్ ఇన్ చిల్డ్రన్, ఐఎమ్ రిచ్ ఇన్ దాట్. వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ దెన్ ద ట్రూ రిచ్నెస్ ఇస్ హ్యావింగ్ జీసస్. యేసుని నువ్వు కలిగి ఉన్న దానికి రుజువు ఏంటి తెలుసా? నీలో ప్రేమ ఉంటాం, నీలో దేవుని ప్రేమ ఉంటాం. నీలో దేవుని ప్రేమ లేదంటే దేవుడు నీలో లేడు. ఈరోజు దేవుని సన్నిధిలో మన ప్రార్థనలోకి వెళ్ళబోతున్నామండి. సర్వాంగ కవచాన్ని ధరించుకుని అపవాదిని పోరాడు అనేటప్పుడు రిమెంబర్, యువర్ మోస్ట్ వైటల్ పార్ట్స్ ఆర్ హియర్. నీ హృదయం, నువ్వు వినే మాటలు, నీ కలిగే ఎమోషన్స్, నీ రక్షణ జీవితము, నువ్వు దేవుని ముందు ఎలా బ్రతుకుతున్నావు, అన్నీ దీని మీద ఆధారపడి ఉంది. ఇది లేకపోతే, ఇది సేఫ్టీ లేకపోతే నీకు లేదు. అందుకని దేవుని వాకి తెలియజేస్తుంది, అపవాదిని పోరాడేటప్పుడు అయ్యా కవచము ధరించుకో. అపవాదిని దెబ్బ కొట్టచ్చేమో, వాడు దెబ్బ కొట్టచ్చేమో, కానీ ఇవి నీ మీద ఉంటే, ఎందుకంటే బైబిల్ అక్కడ చాలా బాగుంటుంది. ఇంగ్లీష్లో చూద్దాము ఒకసారి. ఎఫిషియన్స్ 6లోకి వచ్చినప్పుడు 13 వచనం చదవండి. అందుచేతను మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై
నిలువబడుటకు శక్తివంతులగునట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అంటే ఈ మాటకు అర్థం ఏంటి తెలుసా? దట్ యూ మే బి ఏబుల్ టు విత్స్టాండ్ ఇన్ ద ఈవిల్ డే, హ్యావింగ్ డన్ ఆల్ టు స్టాండ్. నిలువబడుటకు సమస్తము నెరవేర్చిన వారై. ఈ మాటకు అర్థం ఏంటంటే, నువ్వు కానీ సర్వాంగ కవచాన్ని ధరించుకున్నావు అనుకో, దేవుడిచ్చే మాట అది, దేవుడిచ్చే వాగ్దానం అది మనకి. నువ్వు అంత అపవాది దినమున పోరాడినప్పుడు 4-fold ఎంటిటీ ధ్యానిస్తూ వచ్చాం గత 2 రోజుల ముందు, అన్ని ధ్యానిస్తూ వచ్చాము. 4-fold ఎంటిటీ నలుదిక్కుల నుండి అపవాది పోరాడటానికి వస్తున్నాడు. వాడు పోరాడేటప్పుడు కానీ నువ్వు కానీ సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే, యుద్ధం అంతా అయ్యేటప్పటికే వాడు నాశనమై సవాలు పడి ఉంటాయి, కానీ నువ్వు మాత్రం నిలబడి ఉంటావు. కొంతమందికి కొన్ని గాయాలు ఉంటాయేమో కానీ బట్ దాన్ని నిలబడి ఉంటావు. చావు, నీ పని అయిపోదు. దేవుడిచ్చే నిశ్చయత అది. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ మొత్తంలో చదివినప్పుడు ప్రేమ కలిగిన హృదయము నిలబడి ఉంటుంది, నీతి కలిగిన జీవితము నిలబడి ఉంటుంది, విశ్వాసం కలిగిన జీవితము జయిస్తూ ఉంటుంది. మన సమయం అయింది, కానీ యోసేపు గురించి ధ్యానిస్తే చాలా బాగుంటుంది. యోసేపు చూసేటప్పుడు తన అన్నలందరూ తన పైన పగబట్టారు. పోతిఫర్ భార్య అన్యాయంగా నేరం మోపింది. హ్యావింగ్ ఇట్ ఆల్ డన్, నిలబడి లేడు. అంత అయిన తర్వాత నిలబడి లేడు. అంత అయిన తర్వాత కూడా ఆయన ద నెంబర్ 2 ఇన్ పవర్. ఇంకా మాటలు చెప్పాలి, యోసేపు దగ్గర రాజు అంటాడు, అయ్యా పేరుకి మాత్రమే నేను రాజునయ్యా, అంతా నీదే. ఆయన ఇస్తాడు, అయ్యా యోసేపు ఏం చెప్తున్నాడో అదే చేయాలి. వాట్ జోసెఫ్ సేస్ డూ ఇట్, డన్. పేరుకే నేను రాజు అని అంటాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, అంత అధికారం, ద ప్రిన్స్ అయినప్పుడు ఆయనలో ఎక్కడ పగ లేదు, ఆయన ఎక్కడ కక్ష లేదు. ఒరే ఇప్పుడు తీసిరారా పోతిఫర్ భార్యని, ఇప్పుడు తీసిరారా పోతిఫర్ని, చెప్తా, నేను తప్పు చేయలేదని నిరూపిస్తా. నిరూపించాడా? Sometimes you don't have to prove certain things. There is a value and honor that what God gives. దేవుడు ఇస్తాడు ఘనత, హెచ్చింపు. నువ్వు ప్రూవ్ చేయాల్సిన స్టేట్మెంట్స్ అన్ని కొట్టివేయబడతాయి. అర్థమవుతుందండి? డోంట్ ట్రై టు ప్రూవ్ ఎవ్రీ డెవిల్ హౌ గుడ్ యు ఆర్. జస్ట్ గో స్టాండ్ నెక్స్ట్ టు ద కింగ్ ఆల్ మైటీ. దేవా, ఇదిగోనయ్యా సర్వశక్తి మంత్రి దేవా, నీ బిడ్డనయ్యా, నీ సన్నిధిలోకి వస్తున్నా. ఇదిగోనయ్యా నీ శక్తి, నీ సహాయాన్ని వేడుకుంటున్నాను. నీ హృదయానుసారంగా నేను జీవిస్తాను ప్రభా. నువ్వు ఆయన పక్షాన ఉండటమే అపవాది నోరు ముగిస్తావు. నీ మాటలు అక్కర్లే, నీ ఫీలింగ్స్ హర్ట్ అక్కర్లే. టేక్ ఇట్ ఆల్ టు గాడ్ ఇన్ ప్రేయర్. క్షమించరాని మనస్సు, ఆల్వేస్ రిమెంబర్, క్షమించరాని మనస్సు కవచము లేని మనస్సు. నీ పైన కవచం ఉన్న దానికి సాదృశ్యం ఏంటి తెలుసా? నేతలు క్షమిస్తావు. ఇఫ్ యూ కెన్ ఫర్గివ్, యూ హ్యావ్ ద ఆర్మర్. నువ్వు వేసుకుని ఉన్నావు. నువ్వు ఎవరి మీద నా కోపము, ద్వేషము, వారు ఏమి చేశారు ఎన్ని లెక్క కాదు, ఎన్ని లెక్క కాదు. బట్ దెన్ మనుషుడు నీకు, నీ కుటుంబానికి ఎంత విరోధమైన కార్యాలు జరిగించినప్పుడు, ఇఫ్ యూ కెన్ ఫర్గివ్, బిలీవ్ ఇన్ ద గాడ్. మనల్ని క్షమిస్తే మాత్రం కాదు, దేవుని మీద ఆధారపడాలి. నా దేవుడు మాట ఇచ్చి జరిగించేవాడు, నా దేవుడు నమ్మదగిన దేవుడు. మీరు నమ్మినట్లయితే దేవుడు కార్యం జరిగిస్తాడండి. చూసి అనేక మంది జీవితాల ఆశీర్వాదాలు ఆగిపోతానికి కారణం ఏంటి తెలుసా? ఎందుకంటే వారు క్షమించలేకపోతున్నారు. వారిలో క్షమాపణ లేదు. వారిలో క్షమాపణ లేదు కాబట్టి వారి జీవితాలు ఆశీర్వదించబడతలే. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీ జీవితంలో ఎందుకు ఆశీర్వాదాలు రావట్లే? ఇస్ ఇట్ బికాజ్ యూ డోంట్ ఫర్గివ్? యేసు ప్రభువు అంటున్నాడు, మీరు ఇతరులను ప్రేమిస్తాము, మీరు ప్రేమను కనిపిస్తాం. లవ్ ఈచ్ అదర్ యాజ్ ఐ హావ్ లవ్డ్ యూ. నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా మీరు ఒకరినొకరు ప్రేమించండి. ఐ హావ్ గివెన్ యూ న్యూ కమాండ్మెంట్, జాన్ 13:34 చదివాం. లవ్ ఈచ్ అదర్. నేను మీకు నూతన ఆజ్ఞ ఇస్తున్నాను, దాన్ని బట్టి మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటారు. ఇంకా మాటలు చెప్పాలంటే, దాన్ని బట్టి మీరు నా సైనికులని
సాతాను తెలుసుకుంటాడు. దేవుని ప్రేమ కలిగిన వాడిని జీవితంలో అపవాది దాడి చేస్తున్న చోటు లేదండి. ఎందుకంటే ఇందాక చదివాం, ప్రేమ అన్నింటిలో ఓర్చుకుంటుంది, అన్నింటిలో కప్పుతుంది, ప్రేమ అన్నింటిలో సహిస్తుంది, ప్రేమ తిరిగి శాంతి కలిగి ఉంటుంది. ప్రేమ, ఆ అగాపె ప్రేమ ఉన్నంత వరకు యు ఆర్ సేఫ్. లెర్న్ టు బి ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. దయచేసి స్థలం నుంచి మన జీవితంలో సర్వాంగ కవచం ఉందా? మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన కవచంని ధరించుకుని ఉన్నామా? దేవుని వాక్కుకు తగినట్టుగా జీవిస్తున్నామా? ఆయన వాక్కును ఆధారం చేసుకుని బ్రతుకుతున్నామా? పరీక్షించుకోదామా? ఈరోజు దేవుడు మన జీవితంలో ఆయన కార్యంని జరిగిస్తానికి, ఆయన ప్రేమ ద్వారా మనల్ని నడిపిస్తానికి, ఆయన ప్రేమ ద్వారా మనల్ని బ్రతికిస్తానికి ఎంతో ఆశపడుతున్నాడు. ఈరోజు ఆయన అనుగ్రహించిన రక్షణ మనం కలిగి ఉంటే, ఆయన అనుగ్రహించిన రక్షణ మనం ధరించుకోగలిగితే, ఆయన అనుగ్రహించిన రక్షణలో మనం జీవించగలిగితే మన జీవితంలో ఉన్న ఆనందం ఎంతో గొప్పదండి. మనుషుల మాటలు అంటాం కాదు, మనుషులు నీకు విరోధంగా పనిచేస్తాం కాదు. నో మ్యాటర్ వాట్ పీపుల్ ట్రై టు డూ, పీపుల్ స్పీక్, పీపుల్ యాక్ట్, పీపుల్ థింక్, ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ యూ, హూ కెన్ బి అగేన్స్ట్ యూ? దేవుడు నీ పక్షాన ఉంటే నీ విరోధి ఎవరు? దేవుడు నీ జీవితంలో నమ్మదగిన దేవుడు కదా. నీ జీవితంలో చేయగలిగిన కార్యాలు ఎంతో నమ్మదగినవి కదా. నీ జీవితంలో ఆయన చేయగలిగిన కార్యాలు ఎంతో గొప్పవి కదా. ఈరోజు దేవుని ప్రేమను నమ్ముతూ ఆయన ప్రేమలకు సమర్పించుకుంటూ, దేవా నేను సర్వాంగ కవచాన్ని ధరించుకుంటాను ప్రభా, నీ ప్రేమలో నేను బ్రతుకుతాను ప్రభా, నన్ను బలపరిచేయ, నాకు కావాల్సిన శక్తి దయచేయ, నాకు కావాల్సిన ఆదరణ దయచేయ, నా జీవితంలో మేలు జరిగించు ప్రభా, నా జీవితంలో సహాయాన్ని అనుగ్రహించేయ. సర్వాంగ కవచం నీవు ధరించుకున్నావా? దేవా నన్ను బలపరచు, నన్ను ఆదరించు, నన్ను లేవనెత్తు ప్రభా, నాకు కావాల్సిన సహాయం దయచే ప్రభా, నాకు కావాల్సిన శక్తి దయచే ప్రభా, నాకు కావాల్సిన ఆదరణ దయచే ప్రభా, నా జీవితంలో నీ వాగ్దానాలను నెరవేర్చేయ. నీ సమాధానం, నీ సన్నిధి నన్ను ఏలాలి ప్రభా. నీ సమాధానం, నీ సన్నిధి నాకు ఎల్లప్పుడూ తోడుండాలి ప్రభా. ఇదిగోనయ్యా నా విశ్వాసం బలపరిచయ్యా, అపనమ్మకం రాకుండా సహాయం చేయ్యా. అపనమ్మకం నాలో రానవద్దు ప్రభా, నన్ను ఏలనవద్దు ప్రభా, నన్ను ముట్టనవద్దు ప్రభా. నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా, నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా. ఆ గొప్ప ప్రేమలో మమ్మల్ని జీవింపజేయమని వేడుకుంటున్నానయ్యా, మమ్మల్ని ఒక్కొక్కరిని జీవింపజేయమని వేడుకుంటున్నానయ్యా. నాకు విరోధంగా జీవితాల్లో గాయపరిచిన వారు, మాట్లాడిన వారు, దూషించిన వారు, అవమానపరిచిన వారు ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నానయ్యా, ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నానయ్యా, ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నానయ్యా. నిన్ను నమ్ముతున్నాను ప్రభా, నువ్వు నమ్మదగిన దేవుడు నమ్ముతున్నాను ప్రభా, నువ్వు కార్యము జరిగించే దేవుడు నమ్ముతున్నానయ్యా. నీవే సహాయం చేయి. నా తలను పైకెత్తే దేవుడు నీవేనయ్యా. నన్ను బాగు చేసి నన్ను నిలబెట్టగలిగిన దేవుడు నీవేనయ్యా. నీవే నా జీవితంలో కార్యము జరిగించు ప్రభా. వేడుకోదామా దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలని వేడుకోదామా, దేవుని సహాయం మన జీవితంలో అనుగ్రహించబడాలని వేడుకోదామా. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనే అన్ని సరిహద్దులు తగ్గించుకుంటూ ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ సహాయాన్ని వేడుకుంటున్నాము, నీ జయాన్ని వేడుకుంటున్నాము, నీ కృపను వేడుకుంటున్నాము, నీ తోడును వేడుకుంటున్నాం ప్రభా. నీవే మా జీవితంలో కార్యము జరిగించాలని, నీవే మా జీవితంలో సహాయాన్ని అనుగ్రహించాలని, నీవే మా జీవితంలో జయం అవ్వాలని, మమ్మల్ని ఒక్కొక్కరిని బలపరచాలని ప్రభా. నీ పాదాలు పట్టుకుంటుండగా ప్రతి ఒక్కరిని బలపరచు ప్రభా, ప్రతి ఒక్కరిని లేవనెత్తు ప్రభా, ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయం అనుగ్రహించేయ, ప్రతి ఒక్కరికి జీవితంలో కావాల్సిన విడుదల దయచే ప్రభా, సహాయం నీ సన్నిధిని అనుగ్రహించే ప్రభా.
బలపరచు దేవుడు నీవే, నడిపించే దేవుడు నీవే, కృప కనికరములు చూపించే దేవుడు నీవే. దేవా, నువ్వు అన్ని చూచుచున్న దేవుడు అయ్యా. ప్రతి ఒక్కరికి కొలిచి ప్రతి ఒక్క జీవితంలో అవకాశాలు తరుణాలు ఇచ్చే దేవుడు అయ్యా. నువ్వు మా జీవితంలో ఇవ్వబడిన అవకాశాలు తరుణాలు అయ్యా మేము సద్వినియోగపరుచుకున్న కృపను మాకు దయచే ప్రభా. ఈరోజు నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు చూడు, గాయపరచబడిన జీవితాలు, గాయపరచబడిన హృదయాలు, గాయపరచబడిన పరిస్థితులు ఉంటే చూడు ప్రభా. దేవా, బలపరిచయ్యా. సర్వాంగ కవచం ధరించుకుని అపవాదిని పోరాడేవారుగా, అపవాది గాయాల నుండి తప్పించబడేవారుగా మమ్మల్ని చేయి ప్రభా. అపవాది గాయాల రావని కాదు ప్రభా, కానీ వాడు మమ్మల్ని దాడి చేసేటప్పుడు వాడి మాటలు, వాడి తలంపులు, వాడి క్రియలు మమ్మల్ని దాడి చేయకూడదు ప్రభా. ఆ గాయాలకు మేము పడిపోకూడదు ప్రభా. దేవా, మాటలు మేము పడిపోకూడదు ప్రభా. దేవా, అపవాది తలంపులని అయ్యా మాకు విరోధంగా తలస్తున్న ప్రతి తలంపులను ఎరుగునే దేవుడివి. శత్రువులు ఎలాగైతే నీ బిడ్డలు విరోధంగా తలస్తున్న వాటిని దేవా నీ ప్రవక్త ద్వారముగా దేవా నీ బిడ్డలకి నువ్వు ముందుగానే తెలియజేసి వాడు దాడుల నుండి ఎలాగైతే తప్పించావో దేవా, అపవాది కుట్రలన్నీ ఎక్స్పోజ్ చేయమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా, హెల్ప్ us know and be vigilant Lord. ప్రార్థనగా కనిపెట్టువారుగా, పోరాడేవారుగా మమ్మల్ని చేయ. In the name of Jesus, we come against every demonic power. Let not any oppressor rule us. ఏ ఒత్తిడి, ఏ చీకటికి, ఏ మనసుల్ని దాడి చేసే అపవాది ప్రభావానికి మా పైన అధికారం లేదంటూ యేసు నామములో ప్రతి అపవాది కార్యంలో లయపరచబడునుగా కానీ ప్రకటిస్తున్నాము. మాకు కావాల్సిన స్వతంత్రత, స్వేచ్ఛ, సమాధానం, విడుదల యేసు నామంలో కలుగునుగాక. దేవా, మా జీవితంలో జయము దయచేయ, దయచేయ. దేవా, ఇదిగోనయ్యా నీ పిలుపు ఘనమైంది. నీ పిలుపుకి తగ్గ సేవగా ఈ సేవ ఉండటానికి, ఈ సేవను నడిపిస్తున్న మమ్మల్ని అందరిని బలపరిచి నీ హస్తంతో మమ్మల్ని లేవనెత్తి సర్వాంగ కవచము మేము ధరించుకుని ఈ సేవలో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ ఆలయంలో అడుగు పెడుతున్న ప్రతి విశ్వాసి, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి విశ్వాసి సర్వాంగ కవచము ధరించుకుని మా హృదయాన్ని కాపాడుకున్న వారుగా దేవా, మా జీవితంలో సరైన నిర్ణయాలు మేము తీయగలిగిన వారుగా దేవా, మా జీవితంలో హృదయ శుద్ధి కలిగి నిన్ను చూసే ధన్యత మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని, విశ్వాసముతో నడిచే జీవితాలు మా అందరికి దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.